దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చదువుకుందాం. 24 నుంచి 27 వరకు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడ్డ కనుక అది పడలేదు. తర్వాత వచ్చింది చూడు. మరియు ఈ నా మాటలు విని, ఇప్పుడు మీరందరూ కలిసి చదవండి ఇదే మాట. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు 2 ఇల్లులు మన ముందు పెట్టారు. 2 ఇల్లులు పెట్టారు. 2 వ్యక్తులు మన ముందు పెట్టారు. ఈ రెండింటిలో మనం ఎందులో ఉంటే మంచిదో మనం నిర్ణయించుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా మన ముందు 2 పెడతాడు. ఆశీర్వాదాన్ని, శాపాన్ని ఎదురు పెడుతున్నాడు అన్నాడు. తర్వాత జీవాన్ని, మరణాన్ని ఎదురు పెడుతున్నాను అన్నాడు. నువ్వు ఏదైనా కోరుకోవచ్చు, ఏదైనా నువ్వు కోరుకోవచ్చు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో 2 వ్యక్తులు కనపడుతున్నారు. వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఎందుకు ఈ వచనాన్ని ఎత్తి మాట్లాడుతున్నాను అంటే, ఈ వారంలో దేవుడు 2 సార్లు తెల్లవారుజామున ఈ విషయం గురించి నాతో మాట్లాడాడు. అర్థమవుతుందా? 2 సార్లు దేవుడు నాతో ఈ విషయంలో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీవు ఎక్కడ కట్టుకోవాలి నీ జీవితాన్ని, నీవు ఎక్కడ కట్టుకోవాలి నీ జీవితాన్ని, ఎక్కడ కట్టుకోవాలో అక్కడ కట్టుకోకపోతే రానున్న కాలంలో పిల్లలు అది పడిపోయే అవకాశం ఉంది. ఎక్కడ కట్టుకోవాలో అక్కడ కట్టుకుంటే ఎన్నటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఆ ఇల్లు పడిపో. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజున ఎలాంటి పరిస్థితులకైనా పడిపోయి ఇల్లు కట్టుకుందామా? ఏదో రండి ప్రస్తుతాన్ని కట్టేసుకుందాం, తర్వాత ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా ఒకవేళ ఈ రోజు మనం కట్టుకుందామా? మీరు చెప్పాలి. ఎలాగోలా కట్టేసుకున్నామా? డబ్బులు ఉన్నాయి, సహకరించే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఎక్కువ డబ్బులు అవ్వకూడదు, ఎక్కువ పునాదికి ఖర్చు అవ్వకూడదు. అలా చేసి ఇల్లు కట్టేద్దాం. ఇల్లు చాలా అందంగా కడదాం. అక్కడ లేదేది ఉండదు. ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది. ఎంత ఖర్చు అయినా ముందు పునాది అయితే బలంగా చేద్దామండి. తర్వాత పైన కట్టుకునేది ఒకవేళ కొంచెం ఆకలిగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా పర్వాలేదు అనుకునేటువంటి వారిగా మనం ఉంటే ఆ పునాది కలిగినటువంటి ఇల్లు, మంచి పునాది మీద కట్టుకున్న ఇల్లు ఎప్పటికీ అది నిలుచుంటుంది. అలాంటి ఇల్లు కట్టుకుందాం. దేవుడి స్తోత్రం. ఉదాహరణగా ఒక మాట నేను చెప్తాను మీకు. మందిరం ఇక్కడ కట్టుకునేటువంటి సమయానికి మందిరం స్థలం కొనుక్కోవడానికే డబ్బులు తీసుకుని, తర్వాత మళ్ళీ కట్టడాల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పునాది అయిపోయింది, కింద ఒక ఫ్లోర్ అయింది, అంటే ఒక స్లాబ్ పడింది, కింద గదులు పిల్లలు ఏర్పాటు చేయబడింది. నాకు అనిపించింది ఇంకా లోపలనే ఆరాధన చేసుకోవాలేమో అనిపించింది. కానీ మళ్ళీ తిరిగి పైన కూడా వేసుకుని పైన మందిరాన్ని నిర్మించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజు మనం ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాలుగా ఇది ఒక మంచి పునాది మీద కట్టబడింది కనుక, పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు కనుక దీని మీద ఇంకొక స్టైల్ వేసినా కూడా ఇది చెక్కు చెదలనటువంటి పునాది కలిగి ఉంది కింద. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనం కూడా ఒక మంచి పునాది వేసుకుని కట్టుకోవాలి. ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే వాక్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. రెండవదిగా ఆ యొక్క సహవాసం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ దేవుడు తన సహవాసాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో మనం ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు మనం జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఆయన వాక్యమును మనకి ఇచ్చాడు. ఈ రోజు మనం ఆయనతో సహవాసం లేకుండా మనం ఏదో కాస్త పనులు చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, అలాగే మన జీవితం చల్లగా వెళ్ళిపోతుంది అనుకుంటే ప్రియులారా మనం ఇబ్బందులు పడిపోతాం. ఎందుకో తెలుసా? ఆయనతో సహవాసం అనేది మొట్టమొదటి విషయం. ఈ రోజు గమనించండి, అబ్రహాము వెండి బంగారాలు కలిగి బహుధనవంతుడైనప్పటికీ కూడా దేవుడితో సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. యోబు దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉండి అనుదినము పిల్లల వరుణోదయమున లేచి దేవునికి ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు, బలి అర్పిస్తూ వచ్చాడు. ఆ కాలంలో యోబు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు.
అతడు చేసినటువంటి దానిని దేవుడు దీవించాడట. అందుచేత అతని ఆస్తి దేశంలో ఏమైపోయింది తెలుసా? బహుగా విస్తరించిపోయింది. మనం అయితే ఈ రోజున ఆలోచన చేసుకుంటే చాలా కుదువులతో ఉన్నాం, చాలా కొరతలతో ఉన్నాం, చాలా ఇబ్బందులతో ఉన్నాం. కానీ యోగు యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థిస్తూ ఉండగా, అనుదినము దేవునికి బలి అర్పిస్తూ ఉండగా, అనుదినము కూడా దేవుని ఆరాధిస్తూ ఉండగా యోగును దేవుడు అంతకంతకు విస్తరింపు చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఆలోచన చేసుకున్నాం. దేవునితో సహవాసం లేకుండా మనం ఎదిగిపోదాం, మనం విస్తరించేద్దాం, మనం అది సాధిద్దాం ఇది సాధిద్దాం అనుకుంటే, ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, పెళ్లి చేసుకుందాం అనుకున్నా, పిల్లలకు బిడ్డలు కలగాలనుకున్నా, ఉద్యోగం రావాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఈ లోకంలో మొదట విశ్వాసికి ప్రభువును నమ్మినటువంటి ప్రతి బిడ్డకు ఉండవలసినటువంటిది ఏంటంటే దేవునితో సహవాసం. ఏముండాలి? దేవునితో సహవాసం ఉండాలి. సహవాసం అనే దానికి ప్రియుల ఆయనతో కలిసి నివసించాలి. మనం అలో అంటే అలో కాదు, ఆయనతో కలిసి నివసించాలి. దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజున ఈ పునాది మీద మీరు కట్టుకోండి. ఒకవేళ మీరు ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ అవమానంలో ఉన్నా, ఏ గాయంలో ఉన్నా, ఆ దేవుడు నా మీద శ్రద్ధ నిలిపే దేవుడు. యోగ గ్రంథం 8 అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన శ్రద్ధ నిలిపి నా ఆహార విషయమే శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన ప్రియులారా, నాకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో దాని గురించి ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. నా ప్రయాణం గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, గమనించండి. ఆరోగ్య విషయంలో కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. ఏ విషయంలో శ్రద్ధ దేవుడు చూపించదో అని మనం చెప్పగలం చెప్పండి? ఆశాంతం కూడా అన్ని పట్టించుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. అన్ని పట్టించుకునే దేవుడు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, సావిత్రి బిడ్డలిద్దరికి కూడా మీరు దేవునితో సహవాసం చేయండి టైంలో. రెండవది దేవుని వాక్యంతో సహవాసం చేయండి. మూడవది సంఘముతో సహవాసం చేయండి. ఈ మూడు ఈ సంవత్సరంలో మీరు కనుక కొనసాగించగలిగితే ఈ సంవత్సరం మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది అని చెప్పారు. హల్లెలూయా. ప్రభు ఇచ్చినటువంటి మాట చెప్పారు. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, ఈ 2026లోకి వచ్చినటువంటి నీవు దేవునితో సహవాసం చేస్తే ప్రతి ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. హల్లెలూయా. స్నేహితుడు తీసుకెళ్ళాడు, ప్రమాదంలో పడ్డాడు. అసలైనటువంటి స్నేహితుడు ఆ ప్రమాదంలో కాపాడాడు కనుక విరిగిపోకుండా ఆ కాలు నిలబడింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి, మనకు ప్రియులారా మన మీద ఎంతో ప్రేమ కలిగి మాట్లాడేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక మాట ఎప్పుడు మర్చిపోకండి, యేసయ్యకు నీ మీద ఉన్నంత ప్రేమ ఎవరికి ఈ భూమి మీద లేదు. హల్లెలూయా. ఎవరికి ఈ భూమి మీద లేదు. మనం పాడతాం కదా, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము ఇది ముగించలేనిది, నిజము దీనిని నమ్ము ఇది ముగించలేనిది. నేను ప్రేమించాను చెప్పేదంతా మోసమే. ఈరోజు చూస్తే తర్వాత మనకు గుర్తుంచుకుంటే, కానీ యేసయ్య ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ ప్రియులారా మీరు నమ్మితే, ఈ ప్రేమను మీరు అంగీకరిస్తే మీ జీవితాల్లో శ్రద్ధ నిలిపే దేవుడు మీకు దొరుకుతాడు. శ్రద్ధ నిలిపే దేవుడు మీకు దొరుకుతాడు. నువ్వు ఎలాగైనా పో, నీ గురించి నాకు అవసరం లేదు అనేటువంటి దేవుడు కాదైనా. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ఈ మాటలు పిల్లలు ఆలోచించి, ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడికి పొలము పిల్లలు చాలా విస్తారంగా పండిందట. ఎలా పండింది? చాలా విస్తారంగా పండింది. ఆ పండినటువంటి పంటను చూసి అతను అనుకున్నాడు ఏంటంటే, ఈ పంటనంతా సమకూరిస్తే ఈ ధాన్యం అంతా కూడా పెద్ద పెద్ద కొట్లు కట్టించి ఆ కొట్లలో నేను దీన్ని నిల్వ చేస్తాను. అర్థమవుతుందా? ఆ పంట ఇంకా పొలం మీద ఉంది, కానీ ఆలోచన చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఆ పంటనంతటినీ సమకూర్చుకొని నేనేం చేస్తానంటే పెద్ద కొట్లు కట్టించి దాంట్లో నిల్వ చేస్తాను. నిల్వ చేసిన తర్వాత నా ప్రాణంతో చెప్పుకుంటాను. ఏమో చెప్పుకుంటానంటే, నా ప్రాణమా సుఖించుము,
చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం చదివితే అక్కడ రాయబడుతూ ఉంది, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుము అనుకున్నాడు. మనం చాలా అనుకుంటాం, కానీ అవి పిల్లలు మనం చేయగలమో లేదో తెలియదు. ఈరోజు మనం ఆలోచన చేస్తుంటాం, చాలా అనుకుంటున్నాం, అలా అనుకుంటాం, కానీ మనం అనుకున్నట్టుగా అలా చేయగలమో లేదో తెలియదు. ఎందుకంటే అవి మన వస్తువులో లేదు. చూడండి, ప్రాణంతో ఏమంటున్నాడు, సుఖించుము. ఈరోజు కూడా ఎక్కువ ఏమని పడుతుంది, ఈ వారంలో చాలా వరకు ఎంజాయ్ అని కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఏం చేశారు? ఎంజాయ్ చేయడానికి ఎక్కడికో వెళ్ళడం, బట్టలు కొనుక్కోవడం, ఎక్కడికో వెళ్ళడం, ఏదో తినడం, ఎక్కడికో వెళ్ళడం, తిరగడం, ఎక్కడికో వెళ్ళడం, పార్టీ చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళడం, పెద్దల దగ్గరికి, ఎక్కడికో వెళ్ళడం, తిరగడం చేసేది ఎంజాయ్. నా ప్రాణం ఏమంటున్నాడు ఈ భగవంతుడు అంటే, సుఖించు అంటున్నాడు. అంటే తర్వాత ఏమంటున్నాడంటే, తిరుము అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, త్రాగుము అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, సంతోషించుము అంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఇలాగ ఆలోచిస్తుంటే దేవుడు ఈ వ్యక్తిని ఏమంటున్నాడో అదే మాట నేను కూడా అంటాడు. ఈరోజు ఏమన్నాడు తర్వాత చదవండి, 20వ వచనం ఎంత అద్భుతంగా ఉంటుందో. లూకాసు వార్త 12:20, అయితే దేవుడు వెర్రివాడా ఏమంటున్నాడు, వెర్రివాడా, వెర్రివాడా. నేను వెర్రివాడా ఎందుకో తెలుసా, నీ ప్రాణంతో అంటున్నావు, అసలు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నా ప్రాణంతో ఏమంటున్నాడు, వెర్రివాడా. ఎందుకో తెలుసా, నీ ప్రాణం నీ చేతిలో ఉందనుకుంటున్నావు నువ్వు, నీ ఆత్మ నీ చేతిలో ఉందనుకుంటున్నావు నువ్వు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, పైగా నువ్వు ఏమనుకుంటున్నావు అంటే సుఖించు. ఏమంటే ఈ రోజున అందరూ కోరుకునేది ఏంటంటే సుఖం. 4 రాళ్ళు తెచ్చుకోవాలి, 4 వెనకేసుకోవాలి, ఆ తర్వాత సుఖంగా హాయిగా జీవితం వెళ్ళిపోవాలి. ఇది కరెక్ట్ కాదు. వెర్రివాడా అని అంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాను, ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును అని చెప్పి అతనితో చెప్తా ఉన్నాడు. ఏమంటే నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును అని చెప్పి. చక్కగా ఒక ఇంట్లో మాంసం కూర ఉండేవాడు. మాంసం కూర తింటా మాంసం ముక్క గొంతుకులో అడ్డుపడి చచ్చిపోయాడు. మాంసం కూర అంటే ఇష్టమా కదా? ఏమంటే ఇష్టమా కదా? పటపట కొరికేసి ఉంటుంది ఈ పాటికి. అది బాబు తినకపోతే జ్ఞానం ఉందా? మాంసం కొట్లు అసలు ఖాళీ లేవు. ఏమంటే మాంసం కొట్లు అసలు ఖాళీ లేవు. ఎందుకంటే ఇప్పుడు కానీ తినకపోతుందంటే సంవత్సరం అంతా తినలేడు. ఈరోజు ఆలోచన చేయండి, సంవత్సరం అంతా రోజు అదే కదా తింటుంటారు కొంతమంది. ఆలోచించండి పిల్లలు, నీ ప్రాణము ఎవరి వశంలో ఉండవు. దేని గురించి ఆలోచించు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం అంతా జయించాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ కల్పించుకున్నాడు, అందరూ గ్రేట్ అన్నాడు. కానీ ఆయన చనిపోతున్నటువంటి సమయంలో అయ్యా ఒక గంట సేపు బ్రతికించు, ఎక్కువ లేదు, 1 గంట. రాజవైద్యులు అడుగుతున్నాడు, అయ్యా మీకు ఎంత ధనమైనా ఇస్తాను, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మొత్తం నా ఖజానాతో ఇచ్చేస్తాను, 1 గంట బ్రతికించండి. 1 గంట కాదయ్యా, 1 సెకండ్ కూడా నేను బ్రతికించగలరా? ఏ డాక్టర్ అయినా, ఏ స్పెషలిస్ట్ అయినా, అమెరికాలో ఉన్న డాక్టర్ అయినా, ఇటలీలో ఉన్న డాక్టర్ అయినా, జపాన్లో ఉన్న డాక్టర్ అయినా, ఏమండి ఏ డాక్టర్ అయినా బ్రతికించగలరా? బ్రతికించలేకపోతే ఏమండి బ్రతికించలేకపోతే ఎందుకు అని అంటే బ్రతికించడం ఎవరు చెప్పలేదు. బ్రతికున్న మనిషికి ఎవరైనా వైద్యం చేయొచ్చు. గమనించాలి. అసలు మన బ్రతుకు ఉంటేనే ప్రియులారా మనకు వైద్యం చేయగలరు, కానీ మనం బ్రతుకంటూ లేకపోతే ఎవరో వైద్యం చేయగలరు. ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీకు తెలియపరుస్తున్న విషయం ఏంటో తెలుసా? డబ్బులు ఉంటే వైభవము, ప్రియులారా డబ్బులు ఉంటే ఏమంటే బంగారం ఉంటే, వెండి ఉంటే, లేకపోతే ఈ రోజున మనకు వజ్రాలు ఉంటే, వైడూర్యాలు ఉంటే ఏదైనా చేయొచ్చు. నో, అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మనీ మేక్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నాడు. అర్థమవుతుందా? పైసానే పరమాత్మ అన్నారు. పైసానే పరమాత్మ కాదు, పరమాత్మనే పైసా. దేవుడు స్తోత్రంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పరమాత్మను ఆశ్రయిస్తే నీ అవసరతకు తగినట్టుగా ఆయన నీకు ఐశ్వర్యాన్ని వృద్ధాన్ని ఇస్తాడు.
అంతేగాని ఆయనను విడిచి, ఆయనను నిర్లక్ష్యం చేసి, ఆయన సన్నిధిని విడిచి వెళ్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. నీకు అర్థం కావడానికి సామెతల గ్రంథము 23వ అధ్యాయము దయచేసి ఒకసారి మీరు చూడండి. సామెతలు 23 ప్రియులారా 4వ వచనం చూడండి ఒకసారి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు, నీకంట అభిప్రాయము కలిగినను దాన్ని ఏం చెయ్యి, విడిచిపెట్టు. నీకు అంటే అభిప్రాయము కలిగినా ఏం చెయ్యంటే దానిని విడిచిపెట్టు. ఏంటి అభిప్రాయము? ఐశ్వర్యాన్ని పొందాలి, ఇంకా సంపాదించాలి అని ఒకవేళ ఆలోచించుకుంటూ ఉంటే ఈ రోజున ఉన్న దానితో సంతృప్తి లేదు. ప్రియులారా, కొంతమంది జీవితంలో ఇంకా సంపాదించాలి, ఈ పోస్టుతో నాకు సంతృప్తి లేదు, ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశ మంచిదే, కానీ నీవు ఆశించినంత మాత్రాన ఆ పై స్థానాలను నువ్వు పొందలేవు. అర్థమవుతుందా? ఇవి ఉన్న దాంట్లో నమ్మకంగా ఉంది, ఉన్న దాంట్లో ముందు భయపెట్టినందుకు ఉన్నటువంటి వాక్యాలను నువ్వు ధ్యానం చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థించు, నీ హృదయాన్ని ప్రభు ఎదుట పరిశుద్ధపరచుకో, నీవు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఉన్న దాంట్లోనే దేవుడు మిగులుస్తాడు. లేకపోతే నీ ఎంత ఉన్నదో దాన్ని మించినటువంటి శ్రమ, మించినటువంటి ఆపద నీ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? ఈ డబ్బుతోనే ఏదైనా చేయగలను అనుకుంటున్నాను. ఈ డబ్బుతో ఏమీ చేయలేవు. ఏమంటే దేవుని కృప ఉంటే లేనిలో నుంచి కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడికి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. ఇంకా చెప్పాలి అంటే ప్రియులారా, ఈ సందర్భంగా మీరు ఒక మాట గమనించండి. నీకు అట్టి అభిప్రాయము కలిగిన దాన్ని విడిచిపెట్టు. కొంతమందికి వాక్యం మీద మనసు లేదు, ప్రార్థన మీద మనసు లేదు, సంఘ సహవాసం మీద మనసు లేదు. ఒకవేళ అలాంటి వారిగా ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది రెక్కలు ధరించి వెళ్ళిపోతే అది లేకపోవడం. ఏంటదా? అది లేకపోవడం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపినతోడా లేకపోను, నిశ్చయంగా రెక్కలు ధరించి ఎగిరిపోను. చూసారా ఎలా ఎగిరిపోతూ కూడా చెప్తున్నాడు. పక్షిరాజు ఆకాశంలో ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవు, నీకు అందరంత దూరం ఎగిరిపోతుంట. ఒకవేళ గనక మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. 22:4 చూడండి. యెహోవాను భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దేని వల్ల కలుగును? దాని వల్ల కలుగునట్టు దేని వల్ల కలుగును? యెహోవాను భయభక్తులు కలిగి ఉంటే ఏమంటే దాని వల్ల ఏమొస్తుందంటే వినయం వస్తుంది. ఆ వినయం వల్ల ఏమొస్తుందంటే ఐశ్వర్యం వస్తుంది. అందుకని ఏమన్నా తెలుసా? ఘనతకు ముందు వినయం ఉంటున్నాడు. ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. ఏమంటే ఈరోజు ఆలోచన చేయండి. నీకు ఘనత కావాలంటే వినయం కలిగి ఉండు. దేవుని ముందు వినయం, తల్లిదండ్రుల ముందు వినయం, సేవకుల ముందు వినయం, ఒకరి ఏడలో ఒకరు వినయవంతులైన దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఐశ్వర్యాన్ని నువ్వు పొందాలని చెప్పి నువ్వు మాట్లాడక్కర్లేదు. నువ్వు ఉన్న దాంట్లోనే దేవుని ఎదుటి నువ్వు నమ్మకంగా ఉంటే ప్రియులారా, దేవుడే నిన్ను ఏమంటే ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఇంకా మాట కూడా సామెతల గ్రంథం 8వ అధ్యాయము దయచేసి మీరు ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. నీతి మార్గమునందు న్యాయ మార్గమునందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఎలా చేస్తాను నేను? ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుతాను అంటున్నాడు. బాబు వెర్రి వాళ్ళు అవ్వకండి, తెలివైన వాళ్ళు అవ్వండి. దేవుడికి స్తోత్రం. వెరితనం ఏంటంటే సంపాదించిన సంపాదనతో సుఖపడచ్చు, తిను త్రాగు సుఖించు సంతోషించు అని చెప్పుకోవడానికి పిల్లగా ఆలోచించుకోవడమే. కానీ ఈ ప్రాణం దేవుని చేతిలో ఉంది. నా ప్రాణమా దావీదు అంటాడు కీర్తన గ్రంథం 103వ కీర్తన 1వ వచనం. ఆ కీర్తన మీద కంఠస్థం చేయండి అవస్థలు. నా ప్రాణమా నీ ప్రాణంతో నువ్వు ఏం చెప్పుకోవాలనుకుంది? నీ ప్రాణంతో నువ్వు ఏం చెప్పుకోవాలనుకుంది? ఏం చేయొద్దు అనుకుంది? ప్రియులారా గమనించండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము. హల్లెలూయా. ఒకసారి ప్రియులారా సందర్భంలో ఒక సహోదరు వచ్చి పాస్టర్ గారు చెప్తున్నారు, డాక్టర్ గారు నేను ఎంత ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండలేకపోతున్నాను, నా మనసు అస్సలు సహకరించట్లేదండి, నాకు చాలా నిరాశగా ఉందండి, ఇంకా నా వల్ల కాదండి, నేను ఇంకేం చేయలేదండి అన్నమాట. ఎందుకో తెలుసా? ఆమె ఒక సమస్య చేత పట్టుబడుతూ ఉంది, ఆమె ఒక చింతతో నలిగిపోతూ ఉంది. ఆ దేవుడు అన్నాడట, అమ్మ ఒక పెంచి ఒక పేపర్ తీసుకో, పేపర్ దాని మీద రాయి, దేవుడు చేసిన మేలు రాయి, దేవుడు చేసిన మేలు పట్టి నువ్వు 1, 2, 3, 4, 5, 6 అలా రాసుకుంటూ నీకు జ్ఞాపకం ఉన్నంత మటుకు రాసేయమన్నాడు. దేవుడి స్తోత్రం.
1, 2, 3, 4, 5 ఎన్ని ఉంటాయి దేవుడు చేసిన నెలలు? అంటే ఒక్కటి చెప్పడానికే అరగంట అర్థం సాక్ష్యం చెప్తే అలాంటి అరగంటలు వెళ్ళిపోతాయో అదొక ఆదివారం సాక్ష్యాలకే సరిపోతాయి లేకపోతే, అవునా కదా? అందుకే కదండి మీకు సంగతులు అనుకున్నారా? మీరు ఆరాధన అయ్యాక సాక్షి చెప్పాలంటే నేను ఇక్కడ ఉంటాను చెప్పండి. దేవుడికి స్తోత్రం. మీరు తుమ్మపడ ఆరాధన ఎన్ని ఆరాధనలు అయిన తర్వాత సరే ముందు మీరు చెప్పాలనుకున్నా చెప్పండి. ఓకే, గమనించండి. పిల్లలు ఎన్ని నేను దేవుడు చేశాడు అవన్నీ అవన్నీ రాసి అమ్మ దగ్గర పడుతున్నానంట. ఇప్పుడు అన్నీ రాస్తా కూర్చుంది. ఒకటి దేవుడు ఈమెయిల్ చేశాడు, ఈమెయిల్ చేశాడు, ఈమెయిల్ చేశాడు, ఈమెయిల్ చేశాడు, ఈమెయిల్ చేశాడు అని చెప్పి రాస్తూ ఉంటే డిశ్చార్జ్ అయిపోయినటువంటి బ్యాటరీ ఛార్జింగ్ పెడితే అలా మళ్ళీ ఛార్జింగ్ అయిపోతూ వెంటనే ఆవిడకి రాస్తూ 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 ఒక్కసారి బాగుందని వచ్చేసిందట. ప్రభా ఎన్ని మేలు చేసేవో నాకు, ఈ చిన్నది నువ్వు చేయలేవా, ఈ సమస్యను విడిపించలేవా, ఈ బాధ నుంచి నన్ను లేవెత్తలేవా, నీ చెయ్యి కొచ్చగా లేదు ప్రభా అని దేవుడు స్తుతించడం మొదలుపెట్టేసిందట. హల్లెలూయా. ఇప్పుడు చేయగలిగిందా లేదా? ప్రార్థన చేయగలిగిందా లేదా? స్తుతించగలిగిందా లేదా? హృదయాన్ని కృపరించుకోగలిగిందా లేదా? ఈ రోజు నువ్వు కూడా నిరాశపడుతున్న స్థితిలో ఉంటే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు అని కాదు. ఎందుకంటే దేవుడు నీకు ఎన్ని చేశాడో అస్సలు ఏం చేయకుండా ఎవరి పట్ల ఉండడు. ఎందుకో తెలుసా? అపొస్తలుల కార్యాల గ్రంథంలో 14వ అధ్యాయంలో ప్రియులారా రాయబడినటువంటి మాట చూడండి. 14వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదవండి. రాష్ట్రం నుండి నీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసంతో నీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు. హల్లెలూయా. ఏమి చేయుట చేత? ఏమి చేయుట చేత? మేలు చేయుట చేత. ఏం మేలండి? ఏ మేలు? ఆకాశం నుండి మీకు వర్షాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన ఫలవంతమైన ఋతువులను దయచేస్తున్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతున్నాడు. మేలు ఎన్ని కాదు, ఎన్ని మేలులో ఎన్ని కార్యాలు. దేవునికి మహిమ కలుగుతారు. కీర్తన 103 బాగా కంఠస్థం చేయండి. దేవ సంస్థుతి చేయబోయే మనస ఆ పాటంతా నేర్చేసుకోండి. 103 కీర్తన అంతా వచ్చేది దేవుని స్తోత్రం. అది ఉంటుందా? ఎందుకంటే వాక్యమే పాట, ఆ పాటంతా వాక్యమే. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము అన్నాడు కదా. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి స్తుతించడం, సుఖించడం గురించి, తినడం గురించి, త్రాగడం గురించి, సంతోషించడం గురించి చెప్పుకుంటారు. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము అని చెప్పుకునేవారు ఉంటారు. ఇంతకీ నువ్వు జ్ఞానిగా వెతివాడువా? నువ్వు జ్ఞానిగా వెతిదావా? రెండిట్లో ఒకటే అవుతారు. స్తుతించడం అనేది నీ బ్రతుకులో ఉంటే, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నన్ను ఇంతగా జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నన్ను ఇంతగా హెచ్చరించాడు, దేవుడు నన్ను ఇంతగా బలపరిచాడు, దేవుడు నన్ను ఇంతగా వాడుకున్నాడు, అంతగా నిలబెట్టుకున్నాడు, ఆయన స్తుతి చెల్లించకుండా ఉండగలం. అర్థమవుతుందా? ఈ జ్ఞానం అయితే స్తుతించా, ఈ జ్ఞానం అయితే దేవుని వాక్యమును బట్టి నీ నడతలను చక్కపరచుకోవాలి. వాక్యంలో రాయబడింది కదా, ఎవరు దేవుని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. కట్టుకుంటూ వెళ్ళిపోతే కదా, మధ్యలో ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. వడంతో కలిసి ఏ పక్కకి వెళ్ళిపోతుందో కూడా, ఏ పక్కకి వెళ్ళిపోతుందో మీ దృష్టి, ఏ పక్కకి వెళ్ళిపోతుందో మీ కోరికలు, ఏ పక్కకి వెళ్ళిపోతున్నాయో మీ స్నేహ జీవితం, ఏ పక్కకి వెళ్ళిపోతుందో మీ యొక్క ఐశ్వర్యాన్ని గురించినటువంటి పరుగులు ఆలోచించుకోండి. పరమ మీద నుంచి దృష్టి తొలగిపోతే బుద్ధిమంతులు కాదు, బుద్ధిహీనులు అయిపోతాం. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏ స్థితిలో పెట్టాడు, ఆ స్థితిలో నువ్వు కృతజ్ఞత కలిగి లేకపోతే,
కృతజ్ఞత ఈ రోజున తల్లిదండ్రులకు ఉండాలి. ఈ రోజున పిల్లలకు కృతజ్ఞత నేర్పించాలి. అబ్బాయి దేవుని స్తుతించు, దేవుని స్తోత్రం. ఆహారం దగ్గర కూర్చున్నప్పుడు ఈ ఆహారం ఇచ్చింది దేవుడు, ఈ ఆహారం లేని వాళ్ళతో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా దేవుడు దయచేయాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆహారం లేకుండా ఎవరైనా ఆకలితో కనబడితే నువ్వే వాళ్ళకి ఆహారం పెట్టాలి. అర్థమవుతుందా? నువ్వే వాళ్ళకి ఆహారం పెట్టాలి. పెట్టలేకపోతే ప్రభువా వాళ్ళకి ఆహారం నైనా దయచేయనైనా అని ప్రార్థనైనా చేయాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా, ఉపవాసం ఉన్నప్పుడు మనం తినడం మానేయడం కాదు, మనం ఏం చేయాలో తెలుసా? తినడం మానేసినటువంటి ఆ రోజు ఫుడ్ ఏం చేయాలంటే లేని వారికి మనం పెట్టాలంట. దేవుడి స్తోత్రం. అలాగే అవసరమండి. ఒక సంఘంలో నేను విన్నాను, ఆ విశ్వాసులందరికీ ఆ సేవకులు నేర్పించారు ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో ఆ రోజు ఫుడ్ మానేశారు కదా, ఆ రోజు డబ్బులు ఏం చేస్తారంటే ఒక డిబ్బీ పెట్టండి, ఆ డిబ్బీలో వేయండి. లేదా ఆ డిబ్బీని ఇలా మీరు ఉపవాసం ఉన్నప్పుడల్లా ఒక 100 రూపాయలు అవుతుంది. భోజనానికి ఎంత అవుతుంది చెప్పండి బాబు? ఒంటి మీద భోజనం ఎంత అవుతుంది? ఒక 100 అవుతుంది. కానీ మనం ఉపవాసం అంటే మానేసి భోజనం మానేసి తినేద్దామని చెప్తామని అర్థమైందా? ఇక్కడ ఇది పోకూడదు, అక్కడ అది పోకూడదు. ఆలోచించండి. మనం అలా చేసి లేని వారికి దాన్ని పిల్లల సేవకులు కావచ్చు, మిషనరీలు కావచ్చు, ఆహారం లేకుండా అల్లాడిపోతున్నటువంటి అనాథలు కావచ్చు, అలాంటి వాళ్ళ కోసం దాన్ని ఖర్చు పెట్టాలి. దేవుడి స్తోత్రం కలిగి. హల్లెలూయా. మొన్న మా మ్యారేజ్ జరిగింది. ఎప్పుడంటే అక్కండి జనవరి 7వ తారీఖు. ఆ రోజున ఎందుకంటే మా పిల్లలకు చెప్పేందంటే మీరు ఎవరు రావద్దు, మీరు ఎవరు ఏమి తేవద్దు. దేవుడి స్తోత్రం. మేము ఆత్మీయ పిల్లలతో గడపాలనుకుంటున్నాం. మీరు ఇప్పుడు చిన్న ఇంటికి అనుకోకండి. సామలు కూడా కాకినాడ వెళ్ళాం. కాకినాడ వెళ్ళి అక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటే జామ్లీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పిల్లల ఆ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేసి అక్కడ వాళ్ళకి అవసరమైన ఆహారాన్ని సిద్ధపరచడానికి, వాళ్ళకి ఆ రోజు భోజనం పెట్టడానికి దేవుడు సహాయం చేశారు. ఒక పూట కొన్ని వస్త్రాలు ఉంటే అవి కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఎందుకో తెలుసా? లేని వారి గురించి ఆలోచించకపోతే నువ్వు అసలు క్రైస్తవులే కాదు. అమెరికా నుంచి ఇండియాకు ఒక దొరగారు వచ్చారంట. ఆయన వచ్చారు, ఒక ఆంగ్లేయుడు. ఆ అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చి భారతదేశంలో పిల్లల ఒక ప్రాంతంలో ఆయన ఒక సహోదరుని చూసేట. ఆమె ఏం చేస్తుందంటే కుష్ఠరోగి యొక్క పుళ్ళు కడిగి శుద్ధి చేసి దానికి మందు రాసి దానికి కట్టుకడుతుందట. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఎలా చేస్తున్నావు? నీ కొన్న ₹1,00,00,000 ఇచ్చినా నేను మాత్రం చేయను అన్నాడు. ఎంత? ఆవిడ పేరు మేరీ. ఏం పేరు? మేరీ. ₹1,00,00,000 ఇచ్చినా ఈ పని నేను చేయనమ్మా నేనైతే అన్నాడట. అంటేనే ఆనంది, నాకు 2 కోట్లు ఇచ్చినా నేను చేయనండి, కానీ నాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ అతనికి నేను అలా చేయటానికి, కుష్ఠరోగులకు అలా చేయటానికి నన్ను బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నేను ఎంతగా ఆలోచించేలా చేస్తాను. దేవుడి స్తోత్రం. అందరిలాగా ఆలోచించడం కాదు, బాగున్న వాళ్ళకి చేయడం కాదు. నేను అదే రోజు లెప్రసీ కాలనీలో ఉన్నటువంటి బిడ్డలకి మా పిల్లలు ఆహారం వడ్డించారట. దేవుడి స్తోత్రం. అది ఎలా తెలిసిందంటే ఆ వీడియో పెట్టారు. నేను వెళ్తుంటే నేను వచ్చేటప్పుడు వీడియో పడితే ఈ వీడియో ఏంటి? వాళ్ళు మా గురించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఈరోజు భోజనాన్ని గురించి పిల్లలు ఆలోచించుకొని ఆమెకు పంపించారు. దేవుడి బిడ్డలారా నేను చెప్తున్నాను, వాళ్ళు తిరిగి మనకి ఇవ్వలేదండి, కానీ దేవుడు మనకి ఇచ్చేది అద్భుతంగా ఉంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం కలిగి ఆలోచించండి. అంటే నువ్వు డబ్బులు ఎక్కువైపోయి ఒకవేళ నువ్వు విస్తారంగా నీకు ఉంటే కనుక నీతో పాటు చదువుకునే కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఫీజులు కూడా కట్టలేని ఉన్నారు. వాళ్ళ ఫీజులు నువ్వు కట్టి. దేవుడి స్తోత్రం. అనుకుంటున్నారా? మన కడుపు నింపుకుని ఇంకా ఉన్నదాన్ని ఇప్పుడేమో మన చేపలు దొరికింది కాబట్టి చేపలు ఇచ్చేద్దాం అనుకోండి ఒక్కొక్కసారి. కానీ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ చేపలకు ఒకవేళ అవసరమైతే ఫంక్షన్ హాల్ నుంచి అన్న భోజనం అవుతుంది. అర్థమవుతుందా? కానీ లేని వాళ్ళకి ఎవరు పెడతారు చెప్పండి? ఎవరు పెడతారు? చదువుకోలేనటువంటి వాళ్ళు, బాగా చదవగలిగినటువంటి వాళ్ళు, కానీ ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళు. ఇలాంటి బిడ్డలకి మనం ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు చదువుకుంటారు, ఒక స్థానంలో నిలబెడతారు. ఒక డాక్టర్ గారట, అమ్మా మీరు చదువుకోవాలనుకుంటే నేను మీ ఫీజు కడతాను, మీకు ఒకవేళ ఏదైనా అవసరమైతే నా దగ్గరికి రండి. ఎందుకో తెలుసా? మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మీలాగా చదువుకోలేనటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి. ఈరోజు ఇంకో మాట కూడా చెప్తున్నాను, ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఎంత మేలు చేశాడు. ఆయన నీకు నాకు నరకం లేకుండా చేశాడు. దేవుడి స్తోత్రం. దేవుడు లేకుండా చేశాడు, నరకం లేకుండా చేశాడు. ఆ మేలుకు ఆయన జయించిన రుణం తెచ్చాడు.
కానీ మనము ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. తీర్చుకునే పని ఏంటంటే ఇతరులకు మనం యేసయ్య గురించి ప్రకటించడమే. హల్లెలూయా. ఈరోజు ఆలోచించండి, దేవుని మాటల చొప్పున నీ బ్రతుకును కట్టుకో. నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటున్నాను. నీవు ఎంతకీ ఆయన మాటల చొప్పున కట్టుకుంటున్నావా, నీ సొంత ఇష్టం చొప్పున కట్టుకుంటున్నావా? అంటే ఈరోజు దేని మీద మనం కట్టుకుంటే ఆ ఇల్లు పటిష్టంగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని ఇష్టం చొప్పున జరగాలని మనం అనుకో. ప్రభువా నాకు అది ఇస్తే, నాకు ఇది ఇస్తే ఖచ్చితంగా నేను మహిమపరుస్తాను అంటాం. కానీ ఒక మాట చెప్తున్నాను, ప్రభువా నీకు ఇష్టం అయితే నాకు జాబ్ ఇవ్వు, లేదంటే ఇలాగే ఉండి నీ పరిచర్య చేస్తూ నీ సేవకునికి సహకారంగా ఉంటూ నీతో సహవాసం చేస్తూ నీ కొరకు వాడబడే కృప నాకు ఇచ్చేది అయినా అని ప్రార్థన చేసుకోగలిగినటువంటి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమంటే ఆరోగ్యాన్ని ప్రభావ సేవ చేస్తూ ఉంటాము, కానీ అనారోగ్యంతోనే సేవ చేసే డేవిడ్ పోయినాడు. అతను జీవించినటువంటి సంవత్సరాలు 29 సంవత్సరాలు. ఇలా 24వ సంవత్సరం ఆయన సేవకు వచ్చాడు. 24వ సంవత్సరం సేవకు వచ్చేప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే రక్తం పడిపోతూ ఉంటుంది. కానీ ఒక నరమాంస రక్షకుల మధ్యకి వెళ్ళి వాళ్ళందరినీ 5 సంవత్సరాల్లో ప్రభు తట్టుకు తిప్పడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండి, శక్తివంతులుగా ఉండి, బలవంతులుగా ఉండి, ఇంత సౌకర్యవంతంగా ఉండి మనం ఒక్క ఆత్మ సంపాదించడానికి, ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడానికి మనం ఎంతవరకు సమయాన్ని తీసుకుంటున్నాం, భారంతో ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానంతో ఆలోచన చేయాలి. నువ్వు వెర్రివాడు అయితే నీ గురించి ఆలోచించుకుంటావు, నువ్వు జ్ఞానం అయితే దేవుని చిత్తాల గురించి ఆలోచిస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. నాకు ఆలోచన ప్రభు ఇచ్చారు. ఆ రోజు ఇదిగో ఈ పిల్లల దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా, సావిత్రి పిల్లల దగ్గరికి వెళ్తుంటే అదే సమయంలో బండి మీద రోజులుగా అనుకుంటున్నాం, పాస్టర్ గారు కూడా నేను కూడా మాట్లాడుకున్నప్పుడు మాటల సందర్భంలో మాట్లాడాలి, ఇంటి దగ్గర పక్కనే ఏదో సందర్భంలో కలుసుకోవాలి, మాట్లాడాలి. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా బండి మీదే ఉన్నాడు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి దేవుని మాటలు తెలియజేసాను, సువార్త చెప్పాను. ఒక అరగంట సమయం చక్కగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజు దేవుని మందిరంలో కూర్చోవచ్చున్నా. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం సమయం వేస్ట్ చేసుకోకు, నీ యొక్క జీవితం చాలా విలువైంది అని చెప్పాను. ఒక అరగంటలో చెప్పవలసిన మాటలన్నీ చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. జ్ఞానంతో ఆలోచించండి. నీ పక్కనే ఎంతోమంది నశించిపోతున్నారు, నీతో చదువుకుంటున్న వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. నీ ఇంట్లోనే, నీ ఇంటి పక్కనే, నీ వీధిలోనే నీకు అందుబాటులో ఉన్నటువంటి వారి కోసం వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేసి ఎలా కలుసుకోవాలి, ఎలా చెప్పాలి, ఎలా నేను ప్రభు దగ్గర నడిపించాలి. అదంటే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం కాదు, జ్ఞానం అంటే డిగ్రీలు సంపాదించడం కాదు. జ్ఞానం అంటే నన్ను ప్రభు రక్షించాడు, నేను ఇతరులను రక్షించాను. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. నా జీవితాన్ని ప్రభు బాగు చేశాడు, నేను ఇతరుల జీవితాన్ని బాగు చేయాలి. ఇది జ్ఞానం అంటే. అలా కట్టుకోవాలి నీ జీవితాన్ని. నిన్ను నీవు పాడు చేసుకోకూడదు, ఇతరులను పాడు చేయకూడదు. ఈ రోజు గమనించుకోవాల్సిన విషయం ఇది. పరిశుద్ధాత్ముడు నేను ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్ముడు నేను బలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు నేను నడిపిస్తాడు. అంటే ఒకసారి సామకోట్లు ఉపవాస ప్రార్థనలు పెట్టాను. ఆ ఉపవాస ప్రార్థనలో పాటలు పెట్టి అప్పుడే ప్రార్థనకి ఇక సిద్ధమవుతున్నాం అనమాట. సిద్ధమవుతుంటే ఎవరో నా ఫ్రెండ్లా కాకేసి ఫోన్ చేశాడు. అక్కడ ఫ్లక్స్ మీద ఫోన్ నెంబర్ ఫోన్ చేసి రాగలిగా నేను అనుకున్నాను, అక్కడ రాండి చదువుగా మాట్లాడతానంటే మా ఫ్రెండ్ అయి ఉంటాడు, ఏదో అక్కడ ఉంటాడు, నేను అక్కడెక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నాను కదా అని చెప్పేసి నేను అన్నాను, నువ్వే పైకి రాలన్నాను. అసలే నన్ను రాంటే మా ఫ్రెండ్ ఏమనుకున్నాను. సరే ఒక 2 మాటలు మాట్లాడి అర్థమైపోయింది. సీన్ అనమాట. అది కాదు, మా ఫ్రెండ్ ఏమొచ్చు కింద పడి మా వెళ్ళి కావాలన్నాడు అనుకున్నాను. సరే అక్కడ నుంచి 2 అడుగులు అలాగా మందిరం నుంచి బయటకు వచ్చి 2 అడుగులు అలాగ ఎదురు వేసాను. వేసేటప్పటికి ఎవడట్టుకున్నాడు నేను బయట ఇక్కడ, ఇది లేపేస్తాను జాగ్రత్త అన్నాడు. పిల్లలు ఎవరు లేరు, గొడవలు ఎవరు ఉంటే అప్పుడే గొడవ. ఆ తర్వాత వచ్చాడు. ఆ తర్వాత నేను చెప్పలేదు దీనికి ప్రార్థన అయిపోయిన తర్వాత తెలిసిందట. ఏమన్నా ఆడేవాడు అసలు అలాగే ఇలాగంటే నేను చెప్పాను, ఎవడైనా సరే మా గురించి ప్రార్థన చేయాలి, ఏమనకూడదు అని చెప్పాను. ఆ ఇంట్లో నుంచి పిల్లల ఒక మధ్య స్థితితో లేనటువంటి యవనస్తులు
కేకలేసి నన్ను చంపేస్తానన్నాడు, లేపేస్తానన్నాడు. మైక్ పెట్టేవా జాగ్రత్త అన్నాడు. ఆ రోజు మైక్ లేకుండా వచ్చిన సేవకుడు కూడా వాక్యం చెప్పాల్సి వచ్చింది. అర్థమవుతుందా? చాలా దుర్భాషగా వేశాడు. కానీ నాకు ఫోన్ నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ నేను ఫీడ్ చేసుకున్నప్పుడు సామ కూడా ఫ్రెండ్ అని ఫీడ్ చేస్తున్నాను. తిత్తివాడు ఫ్రెండ్ అని గుర్తుడు ఫ్రెండే, ఎందుకంటే వాళ్ళు తిట్టకపోతే నాకు పరలోకంలో ఫలం కదా అధికమవుతుంది, అంతే కదా. భారంతో ప్రార్థన చేయండి. పాపం యవనస్తులకి మతి స్థిమితం లేదంట. ఈరోజు కూడా తీసుకెళ్తున్నారు, వైజాగ్ తీసుకెళ్ళి బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ తర్వాత అనంతక్కని మన మందిరంలో అందరికంటే పెద్దవాడి ఆవిడ వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో పెద్దవాడు బయటకు వచ్చి, అమ్మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తాం అనుకున్నాం, కానీ వాడి పరిస్థితి బాగోలేదమ్మా, ఏమనుకోవద్దని చెప్పమ్మా, ప్రార్థన మా గురించి ప్రార్థన చేయమని చెప్పమ్మా, క్షమించమని చెప్పమ్మా అంటారు. అయ్యయ్యో అంతమే పాస్టర్ గారు ఇంట్లో అనుకోరమ్మా, ప్రార్థన చేస్తారు, తప్పకుండా దేవుడు మీకు మేలు చేయాలని ప్రార్థన చేస్తారు. మేము అందరం కూడా ఆ మన్నాడు వైకెట్టి మళ్ళీ వాక్యం చెప్పారు. దేవుడి స్తోత్రం. తిట్టినంతలో ఏమీ తక్కువ ఎన్నో మాటలు నన్ను అన్న మాటలైతే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసంలో ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఉన్నారు. దేవుడు అలా అంటనే నచ్చింది. దేవుడి స్తోత్రం. దేవుడు అలాగా ఎందుకంటే నీ ఏడుపులే నాకు నీవేమంటే ఏమైపోయింది చెప్పండి, ఏడుపులే తీరం అయిపోయింది. ఈరోజు ఆలోచన చేయండి, జ్ఞానంతో ఆలోచించి చక్కగా ఆధ్యాత్మికంగా వాక్యంతో దేవుని సహవాసంతో దేవుని ఆత్మ నడిపింపుగా మిమ్మల్ని కట్టుకోండి. ఎవ్వరు మిమ్మల్ని కదలచ్చు, ఎవ్వరు మిమ్మల్ని పడగొట్టలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ఇక్కడ ఉండి కూడా పైన మైక్ అలా పెట్టేటప్పటికి ఇక్కడ వచ్చి మంచిని పట్టుకోదా పట్టుకున్నాను ఏమంటే చివరికి ఆ కోపం పాపం ఏమైపోయింది తెలుసా, బ్రెయిన్లో నరాలు చిక్కిపోయి చెప్పాడు. దేవుడు బిడ్డలారా, చనిపోయిన వార్తలను పడినప్పుడు బాధైపోయాను. ఎందుకో తెలుసా, అయ్యో ఆత్మ రక్షించబడకుండా అయిపోయింది. అతనికి నేను సువార్త చెప్పాను, వదిలేదు, కానీ సువార్తను అంగీకరించాలి. ఈ రోజున జ్ఞానంతో పనిచేయాలి, భారంతో పనిచేయాలి, జ్ఞానంతో కట్టుకోవాలి. పిల్లగా ప్రభువుకు నేను ఇష్టంగా ఉంటే చాలు అనే పునాది నేను కట్టుకోండి. నాకేమున్నా లేకపోయినా పర్లేదు, నన్ను ఎవరు గౌరవించకపోయినా పర్లేదు. నేను మా మేనమామ ఒక ఆయన అన్నాడు, ఎంత సంపాదించాడంటే ఇవ్వమన్నాడు. అప్పటికి ఎలా ఉందంటే నా దిక్కు దివాణం లేనట్టు ఉంది. ఇంటికి వచ్చి ఆ మాటకు బాధపడ్డాను. మా వాడు ఇంత సంపాదిస్తున్నాడు, నువ్వు ఎంత చదివావు, ఏమి సంపాదించావు అన్నాడు. నేను ఏం సంపాదించాలో అదే సంపాదించుకున్నాను. దేవుడు నాకు దొరికాడు, అంతే చాలనుకున్నాను. దేవుడు స్తోత్రం. ఇల్లు కట్టి మందిరం కట్టి ఎన్ని కట్టిన తర్వాత వచ్చాడు, నాకు కట్టినవా ఏంటంట, ఈ దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుడు ఒకటే చెప్తున్నాను, మీరు దేవుడితో సహవాసాన్ని కట్టుకోండి. మీ జీవితం ఎవరో పడగొట్టలేనటువంటి కట్టడలాగా దేవుడు పెడతారు. బుద్ధిహీనం కావద్దుకున్నాం, బుద్ధిమంతులు అవుతాం. బుద్ధిమంతులు అంటే దేవుని మీద కట్టుకుంటారంటే ఆయన మాట మీద కట్టుకుంటారు. దేవుడి స్తోత్రం. ఆయన మాట్లాడాడు, నేను బాప్తిసం పొందాను. ఆయన మాట్లాడాడు, నేను సేవకు వచ్చాను. ఆయన మాట్లాడాడు, మందిరం కట్టాను. ఆయన మాట్లాడాడు, సేవలో ఆయన నడిపిస్తున్నాడు. ఈ రోజుకి కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ రోజు నా పునాది ఏంటంటే, మీ పునాది ఏమై ఉండాలంటే దేవుని మాట అయి ఉండాలి. ఏమై ఉండాలి? దేవుని మాట అయి ఉండాలి. అది బండ పునాది, అది రాతి పునాది, ఎవరో కదల్చలేనటువంటి పునాది, అది స్థిరమైనటువంటి పునాది, అది శాశ్వతమైనటువంటి పునాది. ఇంకా మనం చెప్తున్నాం, ఆకాశం భూమి కూడా గతించిపోతుంది, కానీ ఆయన మాటలు ఏమాత్రం కూడా ఏమో గతించవు. ఆ గతించని మాటల మీద కట్టుకుంటే నీవు కూడా చిత్తము చొప్పున జరిగించే వ్యక్తి అయితే ఎప్పటికైనా నిలుచుంటావు. చూడండి, ఇలా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చివరిగా ఈ ఒక్క వచనం చదువుకుని ముగించేసుకుందాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. లోకము దాని ఆశయం గతించిపోవచ్చున్నవి కానీ ఏంటంట, దేవుని చిత్తమును జరిగించేవాడు ఎప్పుడెప్పుడు నిలుస్తాడు? కొంతకాలం ఉంటాడు, తర్వాత పడిపోతాడు లేదు, నిరంతరం నిలుచున్నాం. ఎందుకంటే అలాంటి వారికి దేవుని కృప నిరంతరం ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఏమంటాడు? దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచు. ప్రతి విషయంలో ఆలోచించుకో, ఈ విషయంలో దేవుని చిత్తము నేను ఏం చేయాలి, ఏం చేస్తే దేవుని చిత్తం, వివాహ విషయంలో, పిల్లల విషయంలో, ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, లేకపోతే కష్టపడిన కష్టార్జితాన్ని వర్ధిల్లే విషయంలో, అనుభవించే విషయంలో,
ప్రతి విషయంలో కూడా నేను చెప్తున్నాను, దేవుని చిత్తమును చొప్పున నువ్వు జరిగిస్తే నిరంతరము నువ్వు నిలిచే ఉంటావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వానలు కురిసినా, వరదలు వచ్చినా, ప్రవాహం ఆ ఇంటి మీద బొడిగా పట్టినా అది పడదు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తంలో కట్టుకున్నది కాబట్టి. ఏమంటే దేవుని చిత్తంలో కట్టుకున్నది కాబట్టి. సొంత ఇష్టం మీద కట్టుకుంటే, స్వార్థం మీద కట్టుకుంటే, అహంకారం మీద కట్టుకుంటే, అజ్ఞానం మీద కట్టుకుంటే అది ఇసుక పోనాది. ప్రభువా నీ ఇష్టం, ప్రభువా నీ సహవాసం, ప్రభువా నీ వాక్యం, ప్రభువా నీ ఆత్మచేతలను నడిపించమైనది అనుదినము దేవునికి అప్పగించుకోగలిగితే నీవు ఎప్పుడు నిలిచే ఉంటావు. నేను కదిల్చేవాడు, నేను పడగొట్టేవాడు. పడగొట్టడానికి చూస్తాను. కొట్టిందా కొట్టగా వాన కురిసింది, వరదలు వచ్చినాయి, ప్రవాహం వడిగా ఎలా కొట్టింది? వడిగా కొట్టేనా కొట్టలేదా? కొడితేనే తెలుస్తుంది అసలు ఏది నిలబడుతుందో ఏది నిలబడుతుందో. ఎందుకంటే మనం అన్ని బాగుంటే అల్లు అంటే గొప్ప కాదు. ఒకవేళ ఏది బాగోకపోయినా సరే ప్రభువానికి స్తోత్రం అని చెప్పగలగాలి. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నువ్వు మారని దేవుడు అని చెప్పగలగాలి. నువ్వు బలవంతుడైన దేవుడు అని చెప్పగలగాలి. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పగలగాలి. నీవు నాకు ఆధారమైన అని చెప్పగలగాలి. ఈరోజు బాగుంటే భక్తి చేయటం, బాగుంటే ప్రార్థన చేయటం, బాగుంటే వాక్యం చదవటం, బాగుంటే స్వార్థ చెప్పడం కాదు. ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏంటంటే నిండు కొండలా ఉండాలి. అంతే. దేవుడి స్తోత్రం. నిండు కొండ ఏమవుతుందంట? తొనకదు, వెనకదు, వనకదు. ఏమంటే నిండు కొండ. అలాంటి నిండు కొండలాగా మనందరం ఉండాలి. దేవుడి కృపను మనకు దయచేయడం కాక ప్రార్థన చేసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకోండి. ఆ వాక్య భాగాన్ని చదువుకోండి. వస్తాయి అని ఏది నేను కదల్చలేదు. వస్తుంది అది నేను కదల్చలేదు. కొడుతుంది అది నేను కదల్చలేదు. నీవు నిశ్చయము నిలిచేవాడుగా ఉంటావు. సామెతల గ్రంథంలో నీతిమంతుడు నిశ్చయము నిలుచు, కట్టడం వల్లే ఉండడం రాయబడుతూ ఉంది. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరున్న స్థలాల్లో ప్రియులారా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చుకున్న నీవే. సర్వచిత్తంబు నీవేనయ్యా. దేవుని ఆత్మీయుల గురించుగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల తండ్రికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభువా నీ వాక్యమును బట్టి మనల్ని పరిశుద్ధిపరచుకోవడానికి, వాక్యములో కట్టుకోవడానికి, నీతో సహవాసంలో కట్టుకోవడానికి, నీ చిత్తంలో నెరవేర్చడంలో కట్టుకోవడానికి, ఆయన నీ రాజ్య